ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిషాలయం. ఈ సెప్టెంబర్ నెల మాస ఫలితాల గురించి, రాశి ఫలితాల గురించి, ద్వాదశ రాశులకు సంబంధించిన విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. కన్యా రాశి వారి యొక్క మాస ఫలితములు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, ఈ యొక్క కన్యా రాశి వారికి భూమి, గృహ నిర్మాణాలకు సంబంధించి అనుకూల పరిస్థితులు ఈ నెల అధికంగా మనకు గోచరిస్తూ ఉన్నాయి. మీ యొక్క పాత మిత్రులను కలుసుకునే అవకాశం కూడా ఈ నెల అధికంగా జరుగుతుంది. అలాగే ఈ రాశి వారు ప్రత్యేకంగా ఏవైనా సరే పెద్ద పెద్ద కుటుంబాల నుంచి, రాజకీయ నాయకుల నుంచి, సెలబ్రిటీల నుంచి ఆహ్వానం అందుకునే అవకాశం ఉంది. ఫంక్షన్లకు అటెండ్ అయ్యేటువంటి అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి సంబంధించి ఈ నెలలో ఎవరైనా సరే మీ కింద పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కాస్త ఆగుదాము అని చూస్తున్న వాళ్ళు ఈ నెల వారి ఉద్యోగంలో నుంచి తీయడం కానీ, ప్రత్యేకంగా కొంతమంది ఉద్యోగాల్లో నియమించుకోవడం కానీ, అలాంటి అధికరణ సిద్ధితో ఎక్కువ శాతం ఈ కన్యా రాశి వారు ఈ నెల మనకు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా కన్యా రాశి వారు ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఈ యొక్క మాసంలో అధికంగా చేసేటువంటి అవకాశం ఉంది. గణపతికి సంబంధించినటువంటి హవనములు, గణపతికి సంబంధించినటువంటి ఆరాధన కూడా అధికంగా ఈ యొక్క నెలలో జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రత్యేక ఆరాధన మీకు కాస్త శక్తినిస్తుంది. చండీ పరాదేవత, అలాగే అమ్మవారైనటువంటి మహాలక్ష్మీ దేవతకు సంబంధించి పూజలు కానీ, ఏవైనా జపములు కానీ చేసుకోవడము విశేషంగా చెప్పదగినటువంటి విషయములు. అలాగే మనము ఆంజనేయ స్వామి వారి యొక్క జపం చేసుకోవాలి అనుకునేవారు ఏం చేయాలంటే, తత్పురుషాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమ ప్రచోదయాత్ అనేటువంటి గాయత్రి మంత్రాన్ని, హనుమ గాయత్రిని మీరు చదువుకోవచ్చు. అలాగే మనము అమ్మవారికి సంబంధించి, అంటే ఎవరైనా సరే మీకు డబ్బులు ఇవ్వాలి, మీ డబ్బులే మీకు ఇవ్వాలనుకున్న వారు ఈ నెల ఇవ్వట్లేదు అనుకున్నట్టయితే కుబేర మంత్రాన్ని మీరు చదవచ్చు. ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ కుబేర మంత్రము ఈ హస్తా నక్షత్ర జాతకులే కాకుండా ఎవ్వరైనా చదవచ్చు. కానీ ఒకటే ఒక్క నియమం అండి, కనురెప్ప ముయ్యకుండా ఈ యొక్క మంత్రాన్ని చదవాలి. ఆ మంత్రం ఏమిటో ఒకసారి ఇప్పుడు నేను చెప్తాను, చూడండి. ఉత్తరం వైపు తిరిగి చేయాలి సుమా. ఈ యొక్క మంత్రాన్ని ఉత్తరం వైపు తిరిగి కనురెప్ప కొట్టకుండా ఈ మంత్రాన్ని చదవాలి. ఆ మంత్రం ఏమిటో చూడండి. యక్ష గణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం నమామి మమ సర్వదా ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమః. ఈ మంత్రము మీరు కావాలంటే కింద కూడా ఈ మంత్రం వస్తుంది. ఆ మంత్రాన్ని మీరు గనక 3 మార్లు కనురెప్ప కొట్టకుండా ఉత్తరం వైపు తిరిగి చదివితే, ఒక్క హస్తా నక్షత్ర జాతకులు లేదా ఈ కన్యారాశి జాతకులే కాకుండా ఎవరైనా సరే 3 మార్లు చేయడం వల్ల వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన మీ డబ్బులు తిరిగి వచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంది. ప్రత్యేకంగా కన్యారాశి వారికి మాత్రం అధికంగా ఉంది. ఏ జాతకులైనా సరే ఎవరినైనా డబ్బులు అడిగి మీరు తీసుకొని రావాలి అంటే ఈ యొక్క కన్యారాశి వారిని ఎవరైనా సరే తీసుకొని వెళ్ళి కూడా మీరు ఆ డబ్బుల్ని తీసుకొని వచ్చేటువంటి అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క కన్యారాశి వారు ఈ మాసంలో పీత వస్త్రము, అంటే గ్రీన్ కలర్ కానీ, ప్యారెట్ కలర్ కానీ, అంటే మనకి ఇంకా చెప్పాలంటే తులసి ముదిరినటువంటి తులసి, ఈ రంగులలో ఉన్నటువంటి వస్త్రములు ధరించడం శ్రేష్టము. అలాగే చెప్పినట్టుగా మహాలక్ష్మీదేవికి, ఆంజనేయ స్వామి వారికి, గణపతికి ఆరాధన చేసుకోవడం కూడా ఈ కన్యారాశి వారికి ప్రత్యేక ఫలితములు సిద్ధించడం జరుగుతూ ఉంది. ఇది కన్యారాశి వారి యొక్క మాస ప్రతిఫలము. స్వస్తి.